హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న, ఎర్రటి పండు పైన ఏగైనా వాలదు, ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. ఎర్రటి పండు పైన ఏగైనా వాలదు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, శనగగుళ్ళు అయితే మనం సరుకుల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. శనగగుళ్ళు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది, మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా మెత్తబడిపోకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఆకు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, అలానే మనకి మెత్తబడిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2, టమోటాలు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడైపోకుండా, కుళ్ళిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా తేమ అయితే ఇలా ఏర్పడి టమోటా అంతా కూడా ఇలా పాడైపోతూ ఉంటుందండి. ఆ తేమను ఈ టమోటా అబ్జర్వ్ చేసుకొని టమోటాలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడైపోకుండా ఉండాలంటే ఇలా ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ లాంటిది తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా పెట్టేసుకొని ఇలాగైతే టమాటాలను శుభ్రంగా వాటర్లో కడిగిన తర్వాత కొంచెం సేపు అయితే ఆరిపెట్టేసుకొని, తేమ లేకుండా చూసుకొని ఆరిపెట్టేసుకొని న్యూస్ పేపర్ని ఇలాగ రోల్ చేసేసుకొని ఆ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఇలాగ చక్కగా న్యూస్ పేపర్లో రోల్ చేసేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. టమోటాలు అయితే ఇప్పుడు ఎక్కువ హై రేట్లలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇందులో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం చింతపండుని అయితే ఇలా స్టోర్ చేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. చింతపండు మనం ఎంత స్టోర్ చేసుకున్నా కూడా నల్లబడిపోతూ ఉంటుంది, కలర్ మారిపోతూ ఉంటుంది కదండి. చింతపండు కూడా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా, నల్లబడకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చింతపండు వేసుకునే ట్రైలో ఇలాగా అడుగునైతే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని చింతపండు పైన కొంచెం సాల్టు, అలానే ఎండుమిరపకాయ సీడ్స్ అయితే ఉంటాయి కదండి, ఇలా వేసేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఉంటుంది. అలానే మనం సాల్ట్ వేసాం కదండి, కలర్ మారకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా చింతపండును అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, మనం బజ్జీలు అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పచ్చిమిర్చి బజ్జీలు వేసుకునేటప్పుడు ఇలాగా కొంతమందికి సీడ్స్ ఉంటే నచ్చదు కదండి, కారంగా ఉంటే బాగా మంట వచ్చేస్తుందని సీడ్స్, వాటిలో ఉన్న సీడ్స్ అయితే తీసేస్తూ ఉంటారు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. చేతిలో ఇలా రఫ్ చేసినట్లుగా ఇలా అనుకుంటే చాలండి, ఇందులో ఉన్న సీడ్స్ అనేది చక్కగా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. బజ్జీలు వేసుకునేటప్పుడు కొంతమందికి మంట ఇష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా గింజలు తీసేసి చక్కగా మనం బజ్జీలు అయితే వేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని అయితే మనం చక్కగా ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. నేను ముందుగానే ఇలా స్టోర్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం వాటర్లో చక్కగా
శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని దీనిపైన పచ్చిమిర్చి పెట్టి తొడుములు తీసేసి ఇలా పెట్టేసుకొని పైన కూడా న్యూస్ పేపర్ వేసుకున్నాం అనుకోండి, న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయని నిజంగా చెప్తున్నాను. ఇది 1 వీక్ అవుతుందని నేను స్టోర్ చేసుకుని ఎక్కడ కూడా పచ్చిమిర్చి డ్యామేజ్ అనేది లేదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, యాపిల్ని అయితే మనం తొక్క తీయకుండా ఇలాగా ఒక్కొక్కసారి తినేస్తూ ఉంటాం కదండి, అలా తినకూడదు. తొక్కనైతే ఇలా ఈ విధంగా అయితే తీసేసుకుని యాపిల్ తొక్క పైన కొన్ని కెమికల్స్ అనేది ఉంటాయి కదండి, మనం అలానే తొక్కతో తినకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ వేసి పండిస్తూ ఉంటారు కదండి, అవి అలానే తినేస్తే వాటిపైన కెమికల్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం తొక్క తీసేసుకుని యాపిల్ని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, యాపిల్ లోపల ఉన్నటువంటి తొడుము అలానే గింజలు కూడా సపరేట్ అయిపోతాయండి. మనకు చక్కగా ఇలాగా ముక్కలుగా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా యాపిల్ కోసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఈసారి యాపిల్ కట్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 8, చాకునైతే ఇలాగా కొంచెం హీట్ చేసేసుకొని మనం ఒక్కొక్కసారి దీనిలో అయితే ఇలా అల్లం కానీ ఎల్లిపాయలు కానీ దంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా దంచుకునేటప్పుడు కింద పడిపోతూ ఉంటుంది కదండి, అది ఏదైనా కూడా ఇలాగా మనం హడావుడిలో దంచుతూ ఉంటాం కదండి, ఇలాగ కింద పడిపోతూ ఉంటుంది. అలా కింద పడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాకుని అయితే కొంచెం హీట్ చేసుకొని ప్లాస్టిక్ మూత అయితే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఇలాంటి మూతను ఒకటి తీసుకొని ఇలాగైతే చాకును కొంచెం హీట్ చేసుకుంటే చాలండి, చాలా సింపుల్గా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా చక్కగా దాని హోల్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా మధ్యలో ఉన్న భాగాన్ని తీసేస్తే చక్కగా ఇలా ఈ మధ్యలో ఉన్న భాగాన్ని తీసేసి ఇక్కడైతే హోల్ అయితే ఏర్పడుతుంది కదండి, ఇలాగ మనం దానిలో దంచుకునే ఈ హోల్లో దాన్ని పెట్టేసుకొని ఇలా దంచుకున్నాం అనుకోండి కింద పడిపోకుండా ఉంటుంది. నైట్ టైంలో బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి, ఇందులో పడిపోకుండా మనం అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా ఈ మూత ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ ఇరిగిపోకుండా వేడిగా ఉన్న ఇడ్లీ అయినా సింపుల్గా ఎలా తీసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా ఇడ్లీ తీసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా వాటర్ అయితే పట్టుకొని ఒక 2 సెకండ్లు ఇలా ఉంటే చాలండి, ఇడ్లీ చక్కగా వచ్చేస్తాయి. ఈ విధంగా చక్కగా తీసుకోవచ్చు, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా వాటర్లో కొంచెం బ్యాక్ సైడ్న ఇడ్లీ రేకుని తడుపుకుంటే చాలండి, చాలా ఈజీగా అయితే ఇడ్లీ వచ్చేస్తాయి. సో తప్పకుండా టిప్ నెంబర్ 10, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గ్యాస్ బండి కింద ఇలాగ టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో బాగా మరకలు పడిపోయి తుప్పు మరకల్లా పడుతూ ఉంటాయి కదండి, దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. మనం గ్యాస్ బండి పెట్టే ముందే టమోటో ఉంటుంది కదండి, టమోటో సగం మధ్యలా కట్ చేసేసుకొని ఇలాగ అడుగు బాగాన అప్లై చేసామనుకోండి, మనం గ్యాస్ బండ పెట్టుకునే చోట ఇలా పెట్టుకుంటే మరకలు పడకుండా, తుప్పు మరకలు లేకుండా, సిలిం మరకలు ఏమీ లేకుండా ఎక్కువ రోజులు మనకైతే ఇలాగ టమాటా అప్లై చేయడం వల్ల మరకలు పడకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాఫీ పౌడర్ అయితే ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం కాఫీ పౌడర్ ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, కంఫర్ట్ బాటిల్స్ అయితే ఎందుకు పనికిరావన్నీ పడేస్తూ ఉంటాం కదండి, దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా కంఫర్ట్ బాటిల్ని అయితే నేను ఒకటి తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా పొయ్యి అయితే వెలిగించేసుకొని ఇలా చాకుని అయితే కొంచెం హీట్ చేసేసుకొని నేను ముందుగా కంఫర్ట్ బాటిల్ని ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదండి, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం హోల్ అయితే పెట్టుకున్నానండి, చక్కగా మనకి గోడకి ఇలాగ అందుబాటులో తగిలించుకోవడానికి ఉంటుందని ఇక్కడ హోల్ అయితే పెట్టుకున్నాను. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. ఈ విధంగా హోల్ అయితే పెట్టాను కదండి, ఇప్పుడు చక్కగా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది షేర్ చేస్తున్నాను. ఎలా అయితే పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి ఇలాగ గోడకి పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో మనకి ప్లాంట్స్ ఏమైనా ఉంటాయి కదండి,
మనీ ప్లాంట్ కానీ ఇలాంటివి చక్కగా పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మనీ ప్లాంట్ని పెట్టుకున్నాం అనుకోండి, 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. ఇలాగ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కంఫర్ట్ బాటిల్ని ఇంకొక విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం పెద్ద బాటిల్ ఉంటే ఇలా కట్ చేసుకొని మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, గ్యాస్ బండది ఇలాగ సీలు మనం ఓపెన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా దువ్వెనతో చాలా ఈజీగా అయితే వచ్చేసింది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దువ్వెనకి ఇలా పెట్టేసుకొని ముందుకి ఇలా ఫ్రెష్ చేసి ఇలా లాగితే చక్కగా వచ్చేస్తుందండి. ఎటువంటి కష్టపడకుండా సింపుల్గా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. సో ఈసారి ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 14, పచ్చిమిర్చి తొడుములు ఎందుకీ పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ తొడుముల్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని బాగా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసుకొని ఇలాగా ఉదయం మార్నింగ్ చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ పూల మొక్కల పైన స్ప్రే చేసామనుకోండి, దీనిపై ఉన్నటువంటి పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ చీమలు కానీ అన్నీ కూడా చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కొబ్బరి నూనెకి కొంచెం ఆయిల్ రాసామనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ 3 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, పెరుగు పొల్లగా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. పచ్చి కొబ్బరి ముక్కని ఇలా కొంచెం పెరుగులో వేసుకున్నాం అనుకోండి, పెరుగు పొల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.